హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్, ఈ సీజన్లో జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ పుణేరి పాల్టన్స్ మధ్య మ్యాచ్లో ఇస్లాం ఇనామ్దార్కి ఇంజురీ అయింది. అప్పటి నుంచి ఇస్లాం ఇనామ్దార్ పుణేరి పాల్టన్స్ టీం తరపున మ్యాచ్లో కనపడడం లేదు. ఎప్పటి నుంచి అయితే ఇస్లాం ఇనామ్దార్ పుణేరి పాల్టన్స్ టీం తరపున లేడో అప్పటి నుంచి పుణేరి పాల్టన్స్ టీం వరుసగా మ్యాచ్ అనేవి ఓడిపోతూ వస్తుంది. ఇస్లాం ఇనామ్దార్ లేనటువంటి లోటు అయితే టీంకి చాలా ఎక్కువగా కనపడుతుంది. లాస్ట్ సీజన్లో ఛాంపియన్స్ అయినటువంటి పుణేరి పాల్టన్స్ టీం లాస్ట్ సీజన్లో ఇచ్చిన ఛాంపియన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్లో అందించలేకపోతున్నారు. సో ప్రో కబడ్డీ సీజన్ 11లో 60వ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పుణేరి పాల్టన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పుణేరి పాల్టన్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది. కేవలం 2 పాయింట్ల తేడాతోనే ఈ మ్యాచ్ అయితే ఓడిపోయింది అనమాట పుణేరి పాల్టన్స్ టీం. ఈ మ్యాచ్లో ఇస్లాం ఇనామ్దార్ లేని లోటు అయితే పూర్తిగా కనిపించింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రెండు టీంలు రైడింగ్ అండ్ డిఫెండింగ్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ లిస్ట్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయి అండ్ ఇస్లాం ఇనామ్దార్ ఎప్పుడు టీంలోకి వస్తాడనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ అర్జున్ జైస్వాల్ ఈ మ్యాచ్లో మొత్తంగా 18 రేట్లు చేస్తే 8 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అర్జున్ జైస్వాల్కి అనుకున్నంత సపోర్టింగ్ అయితే ఉండలేకపోయాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి అభిజిత్ మాలిక్ ఈ మ్యాచ్లో 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. రేటింగ్లో టీం అంతా కూడా పర్వాలేదు అనిపించింది, కానీ డిఫెన్స్లో మటుకు అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. వాళ్ళ యొక్క లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాతి ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. మొత్తంగా 8 ట్యాకిల్ పాయింట్ ఇన్సియల్ చేస్తే 6 ట్యాకిల్ పాయింట్లు సక్సెస్ అయ్యాయి, 2 ట్యాకిల్ అయితే అన్సక్సెస్ఫుల్ అయ్యాయి. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం గెలిచిందంటే దానికి కారణం మెయిన్ రీజన్ ఏమిటంటే అంకుష్ రాతి పర్ఫార్మెన్సే. అండ్ వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి లక్కీ శర్మ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించాడు. ఈ మ్యాచ్లో లక్కీ శర్మ 4 ట్యాకిల్ పాయింట్లు అయితే సాధించాడు. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి రెజా ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ విధంగా అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అయితే టీంకి అందించడం జరిగింది. ఈ మ్యాచ్లో మొత్తంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 30 పాయింట్లు సాధించింది. అండ్ పుణేరి పాల్టన్స్ విషయానికి వస్తే ఇస్లాం ఇనామ్దార్ టీంలో ఎప్పటి నుంచో తెలియడు, అప్పటి నుంచి కూడా వాళ్ళకి కెప్టెన్గా పంకజ్ మోహితే వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో పంకజ్ మోహితే మొత్తం 11 రేట్లు చేస్తే కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించాడు. తను ఈ మ్యాచ్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోయాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్గా ఈ మ్యాచ్లో ఆకాష్ షిండే వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఆకాష్ షిండే మొత్తంగా 14 రేట్లు చేస్తే ఈ మ్యాచ్లో 7 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్గా ఈ మ్యాచ్లో మోహిత్ గోయత్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో మోహిత్ గోయత్ 2 రేట్ పాయింట్లు సాధించాడు. వాళ్ళ యొక్క డిఫెండర్ అయినటువంటి అమన్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి గౌరవ్ ఖత్రే ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అభినాష్ నటరాజన్ 2 పాయింట్లు సాధించాడు. అండ్ సంకేత్ సావంత్ ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో పుణేరి పాల్టన్స్ టీం ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే టీంకి అందించారు. కానీ ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో పుణేరి పాల్టన్స్ టీం ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పుణేరి పాల్టన్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. పుణేరి పాల్టన్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పుణేరి పాల్టన్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. పుణేరి పాల్టన్స్ టీం సెకండ్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. మ్యాచ్ పూర్తయ్యేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 30 పాయింట్లు, పుణేరి పాల్టన్స్ టీం 28 పాయింట్లు, 2 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ కనుక చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఏకంగా 2వ స్థానానికి వెళ్ళిపోయింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఇప్పటివరకు కూడా 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. పుణేరి పాల్టన్స్ టీం 3వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఈ సీజన్లో మొత్తంగా హర్యానా స్టీలర్స్ టీం 10 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయి మొదటి ప్లేస్లో ఉంది. మన తెలుగు టైటన్స్ టీం అయితే 8వ స్థానంలో ఉంది. మన తెలుగు టైటన్స్ టీం 9 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయి 8వ స్థానంలో ఉంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ లిస్ట్ అయితే. సో దాదాపుగా ప్రో కబడ్డీ సీజన్ 11లో 60 మ్యాచ్లు పూర్తయ్యాయి. సో ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీం ట్రోఫీని గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.